రైట్ ఇక బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం అయితే చోటు చేసుకుంది. భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సిరా రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించగా రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంజిత తల్లి స్థానిక ఆసుపత్రిలో నర్సుగా, తండ్రి ముంబై మెరైన్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నట్లయితే సమాచారం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అయితే విషాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా అయితే భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సిర్రా రంజితనైతే ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని అయితే ఆత్మహత్యకు పాల్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించగా రామచంద్రపురం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంజిత తల్లి స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, తండ్రి ముంబైలో మెరైన్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నట్లయితే సమాచారం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అయితే విషాదం చోటు చేసుకుంది. భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని అయితే ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. రైట్ వర్ష, ప్రస్తుతం అయితే పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 5వ తరగతి చదువుతున్న ఏదైతే విద్యార్థి ఆత్మహత్యపై పూర్తిగా కూడా విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సిర్రా రంజిత 11 సంవత్సరాలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సున్నితో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఏరియా ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే పూర్తిగా అయితే బాలిక ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై కూడా పూర్తిగా అయితే ఆరా తీస్తున్నారు పోలీసులు ఇప్పటికే వరకు. అయితే ఆత్మహత్యకు పాల్పడిన బాలిక తల్లి స్థానిక ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా కూడా పనిచేస్తుంది. తండ్రి ముంబైలో మైరన్ ఇంజనీర్ గా కూడా పనిచేస్తున్న సమాచారం. వీరికి రెండో కుమార్తె నవోదయ స్కూల్లో కూడా చదువుతున్నట్టుగా ఇప్పటికే మనకి పూర్తి సమాచారం. అయితే ఈ యొక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఈమె ఎవరైతే 5వ తరగతి చదువుతున్న రంజిత అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ప్రత్యేకమైన ఈ యొక్క విద్యార్థుల చదువులో కూడా పూర్తిగా ఎవరైతే ఈ యొక్క స్కూల్లో ఒత్తిడి మీద కూడా శారీరక మరియు మానసిక వేధింపుల్లో కూడా పూర్తిగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే నేటి కాలంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో పిల్లలపై అధిక ఒత్తిడి, శారీరక మరియు మానసిక వేధింపులు, అలాగే ఫీజు భారం వంటి అంశాలు కూడా విద్యార్థులను ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అయితే మరొక కారణంలో చూసుకున్నట్లయితే రంజిత మృతి కూడా ఆ కారణంలో భాగమై ఉండే అవకాశం ఉందని కూడా
అందుకే ఈ ఘటనపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా కమిటీతో విచారణ జరిపి వాస్తవాలను వెలికి తేవాలని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం వారు ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. భాస్కర్ స్కూల్లో కూడా విచారణ చేపట్టాలని, అంతేకాకుండా విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాఠశాలలో కౌన్సిలింగ్ సేవలు అలాగే ఒత్తిడి రహిత విద్యా విధానం తీసుకురావాలని ప్రభుత్వం కూడా ప్రస్తుతం చర్యలు చేపట్టాలని కూడా పీడీఎస్ నాయకులు కూడా ఇప్పటికే కోరడం జరిగింది. అయితే పిల్లల ప్రాణాలను పణంగా పెట్టే విధంగా పాఠశాలలో పోటీ శిక్షా విధానం వంటి మానవత్వానికి విరుద్ధంగా రంజిత మృతి బాధాకరమైన విషాదాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే సంఘటనపై ప్రభుత్వం విద్యాశాఖ మరియు జిల్లాధికారులు కూడా తక్షణమే స్పందించి వారికి పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందించాలని పీడీఎస్ విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటికే డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.